హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ అండ్ ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్. సో, మనం ఎన్ఐటీ సీరీస్‌ని చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా టాప్ 10 ఇన్‌స్టిట్యూట్స్‌లో ఒకటైనటువంటి ఎన్ఐటీ సిల్చర్. సో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మనకి 7 స్టేట్స్ ఉన్నట్లయితే, ఇందులో మనకి ప్రీమియర్ ఇన్‌స్టిట్యూషన్స్‌గా ఉన్నటువంటి ఏకైక ఇన్‌స్టిట్యూట్ ఈ యొక్క సిల్చర్ ఎన్ఐటీ. ఎందుకంటే ఇది 625 ఎకరాల్లో ఉన్నటువంటి అతి పెద్ద ఇన్‌స్టిట్యూషన్ అండ్ ఓల్డెస్ట్ ఇన్‌స్టిట్యూషన్ ఆల్సో. ఎందుకంటే ఇది 1967లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా 64 ర్యాంక్ ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ క్యాంపసో. సెరీన్ ఎన్విరాన్మెంట్, బ్యూటిఫుల్ క్యాంపస్, బిగ్గెస్ట్ క్యాంపస్, ఓల్డ్ క్యాంపస్. సో మెనీ థింగ్స్ టువర్డ్స్ దిస్. సిల్చర్ ఎయిర్పోర్ట్ 33.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సిల్చర్ రైల్వే స్టేషన్ 4.5 కిలోమీటర్స్లో ఉంది. సిల్చర్ బస్ స్టాప్ వచ్చేసి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలో దీనికి ఉంది. సో మనకి నియరెస్ట్ టౌన్స్గా సిల్చర్ టౌన్ ఉంది 8 కిలోమీటర్స్ దూరంలో. తూలపట్టి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. మనం షాపింగ్ వాటికి వెళ్ళదలుచుకున్నప్పుడు విశాల్ సెంట్రల్ రోడ్స్ అనేది కూడా ఇది వాళ్ళకి షాపింగ్ ఏరియా. సో ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ ఏం పెద్దగా లేవండి. అటెండెన్స్ క్రైటీరియా మాత్రం 75% గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు అందుకనే అట్లా ఉంది. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓల్డ్గా ఉందని చెప్పేసి కొంతమంది పిల్లలు కామెంట్స్ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా ఏళ్ళు అయిపోయింది కదా, దగ్గర దగ్గర ఒక 50 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇంకా బిల్డింగ్స్ కొన్ని రెనోవేషన్ అవుతూ ఉన్నాయి. చాలా బిల్డింగ్స్, పాత బిల్డింగ్స్ అలాగే ఉన్నాయి కాబట్టి లైబ్రరీ కానీ ఇవన్నీ కూడా కొంత పాతగా కనిపిస్తాయని చెప్పేసి స్టూడెంట్స్ చెప్తున్నారు. అయితే ప్లేస్మెంట్స్ అయితే బాగున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ, షాపింగ్, హెల్త్ సెంటర్ కానీ, లైబ్రరీస్ కానీ, స్పోర్ట్స్ ఫెసిలిటీ కానీ, హాస్టల్ ఫెసిలిటీ కానీ అన్నీ కూడా బాగున్నాయి. ఓల్డ్ పాత పడిపోయినాయి అని చెప్పేసి ఒక మాట. దీని యొక్క ట్యూషన్ ఫీజు వచ్చేసి 1.4 ల్యాక్ 1.48 అంటే 1.5 పర్ యానం అండి. హాస్టల్ ఫీజు ఒక 50,000 ఉంటుంది. సో టోటల్గా అనుకుంటే 1.8 1.9 ల్యాక్స్ మనకి ఇది వస్తుంది అనమాట. అప్రాక్సిమేట్గా 1.9 ల్యాక్స్. సో ఇంకా మనకి ఎన్ఐటీస్లో అన్నిటి ఇక్కడ రీఎంబర్స్మెంట్ వచ్చినట్లుగా దీంట్లో కూడా వస్తుంది. సో ఇందులో చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. సివిల్ ఉంది, సిఎస్సి ఉంది, ట్రిపుల్ ఉంది, ఈసీ, ఈఐఈ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇందులో హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 35 లక్షలు ఉందండి. యావరేజ్ ప్యాకేజ్ 7.7 ల్యాక్స్ ఉంది. సిఎస్సి యావరేజ్ వచ్చేసి 10.8 ల్యాక్స్ ఉంది. సో దీని యొక్క కట్ ఆఫ్ తీసుకున్నప్పుడు 5,500తోనే కట్ అయిపోతుందండి సిఎస్సి. అదర్ స్టేట్ కోటాలో 5,500కి సిఎస్సి. ఎందుకంటే ఈ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్ బాగుందని చెప్పేసి పేరు ఉండటం వల్ల ఈ రకంగా జరుగుతుంది. రిమైనింగ్ బ్రాంచ్ కింద తీసుకున్నప్పుడు మనకు లోయెస్ట్ బ్రాంచ్ కింద మెకానికల్ ఉంది. మనకి 20,000 వరకు వస్తుంది. సివిల్‌లో అయితే మాత్రం 28,932 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మనకుంది. సో ఇందులో 8 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, 3 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్‌లో వచ్చేసి మీకు 2 షేరింగ్ రూమ్ దొరుకుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఫుడ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. పెద్ద నెగిటివ్ రిమార్క్స్ ఏం లేదు. టేస్ట్ అనేది కూడా ఓకే. అస్సాం ఫుడ్ అనేది కొంచెం మనకు హార్డ్‌గా ఉంటుంది. స్టిల్ మనం మంచి ఇన్‌స్టిట్యూట్ కాబట్టి అడ్జస్ట్ కావచ్చు. ట్రాన్స్‌పోర్ట్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ యొక్క ఇన్‌స్టిట్యూషన్ సెలక్షన్స్‌లో, జోషా కౌన్సిలింగ్‌లో, అదేవిధంగా సీసాప్ కౌన్సిలింగ్‌లో ఇంకా నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కౌన్సిలింగ్స్ చాలా ఉన్నాయి. ఓకే. సో విట్ అనుకోండి, ఎస్ఆర్ఎం అనుకోండి, శాస్త్ర అనుకోండి, అదేవిధంగా శివనాడారి యూనివర్సిటీ అనుకోండి, ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్. ఇట్లా రకరకాల ఇన్స్టిట్యూట్స్, రకరకాల ఎగ్జామ్స్, మళ్ళీ ఎఫ్సెట్ ఎగ్జామ్, ఎంసెట్ ఎగ్జామ్, దాని తర్వాత మళ్ళీ వాటి కౌన్సిలింగ్స్, వాటి చాయిస్ ఫిల్లింగ్స్, వాటి ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్. ఇప్పుడు ఓన్లీ మనకి జోషాలోనే 6 కౌన్సిలింగ్లు ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత సీసాప్ కౌన్సిలింగ్లు 2, మళ్ళీ ఎంసెట్ కౌన్సిలింగ్లు ఒక 3, మళ్ళీ ఆంధ్ర కౌన్సిలింగ్లో ఒక 3, దగ్గర దగ్గర ఒక 15-20 కౌన్సిలింగ్స్ మీరు అటెండ్ చేయాలి. సో వీటన్నిటి మధ్య కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఇక్కడెక్కడ సీట్ రాకపోతే మళ్ళీ మేనేజ్మెంట్ సీట్ ఎత్తుక్కోవాలి. ఇది ఒక టిడియస్ ప్రాసెస్ ఫర్ ఏ మాకంటే మేము ఇదే పనిలో ఉన్నాం కాబట్టి ఈజీగా మీకు అంతా కూడా హ్యాండ్స్ ఆన్గా ఈ యొక్క మొత్తం దాన్ని మీకు ఫ్రూట్ఫుల్గా చేసి మీకు అందిస్తాం అనమాట. సో దీనికి మొత్తానికి కానీ ప్లస్ మా కెరియర్ గైడెన్స్ ఇస్తాం. ఎటు వెళ్తే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, మెకానికల్, సివిల్ బ్రాంచెస్ ఒక 20 బ్రాంచులు, ఇన్ని రకాల ఒక 15 రకాల కౌన్సిలింగ్స్. సో వీటి మధ్య డిఫరెంట్ క్లాసెస్, కౌన్సిలింగ్ మధ్య క్లాసెస్, మళ్ళీ కామెడీకే కౌన్సిలింగ్ ఉంటుంది మనకి కర్ణాటక సంబంధించి. సో వీటన్నీ ఉన్నాయి కాబట్టి సో మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ గురి కాకుండా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలనుకున్నట్లయితే
మీరు మాతో కలిసిగా నడిచినట్లయితే డెఫినెట్గా మేము ఈ మొత్తం ప్రాసెస్ని మీకు హ్యాజల్ ఫ్రీగా చేసి పెడతాము. సో దీని మొత్తానికి కలిపి మేము జస్ట్ 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తాము. ప్లస్ వీళ్ళకి వచ్చేసి ఒక 2 నెలల పాటు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. అది ఒక లాంగ్వేజ్ తర్వాత లేదంటే ఒక వెబ్సైట్ మీ వాళ్ళ పేరున మీ బాబు లేకపోతే పాప పేరున తయారు చేయించేటట్టుగా వాళ్ళకి ఆ యొక్క సబ్జెక్ట్ నేర్పించి చేసి పంపిస్తాం. సో మీకు ఓన్లీ 200 మెంబర్స్ని తీసుకుంటాం, లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి. పొంగల్ తర్వాత మీరు అప్రోచ్ అయినట్లయితే మీకు టైంతో ఎక్కువసేపు మీతో మాట్లాడడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాలం గడిచే కొద్ది రద్దీ పెరుగుతుంది. రద్దీలో నేను మీకు కౌన్సిలింగ్ చేసిన ఆ టైం అనేది సమయభావం వల్ల నేను 100% కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇంట్రెస్టెడ్ పేరెంట్స్ అందరూ కూడా 9133311450 కాంటాక్ట్ చేయాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. జై హింద్, జై భారత్.